వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను గుమ్మడికాయ ఎగ్గు పులుసు చేయబోతున్నాను. దానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ పోసాను. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందులో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది పులుసులోకి ఇంగువ. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలి. మంచిగా పులుసు గుజ్జులా వస్తుంది. మనం ఒక 4 అట్లా పచ్చిమిర్చి, చిన్న చిన్న ఆనియన్స్ ఒక 8 వరకు ఉంటాయి, 8-10 వరకు అలా వేసి, చిన్న చిన్న ఆనియన్స్ అయితే టేస్ట్ బాగుంటుంది పులుసులోకి, అందుకే అవి వేసాను. అవి అవైలబుల్లో లేకపోతే ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్నగా ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి మిక్సీకి వేసి. అలాగే ఒక 3 మీడియం సైజు టమాటో కూడా ప్యూరీ లాగా చేస్తున్నాను. పులుసు పలసగా లేకుండా చిక్కగా రావాలంటే ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. టమాటో కొంచెం ఆనియన్స్ కచ్చాపచ్చాగా చేసి. ఇప్పుడు గుమ్మడికాయ ఇలా కట్ చేసుకోవాలి. పైన చెక్కు తీసుకొని మొత్తం అన్ని ముక్కలు వేసేసి ఇప్పుడు ఆనియన్ అది కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఉప్పు, కారం, ఇది ధనియాల పొడి, ఇది కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, ఇది నువ్వుల పొడి, కొబ్బరి పొడి. నువ్వుల పొడి కొంచెం ఎక్కువ వేసాను, 3 స్పూన్స్ అలా. కొబ్బరి పొడి 2 స్పూన్స్. స్పైసెస్ కారం, ఉప్పు ఎలా టేస్ట్ మీకు ఎలా తింటారో దాని తగ్గట్టు వేసేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకొని అన్ని మసాలాలు టమాటో ప్యూరీ అంతా గుమ్మడికాయకి పట్టేలాగా, ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిసేపు అయ్యాక కొంచెం అవన్నీ మగ్గాయి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించాము. ఇప్పుడు అందులోకి మనము చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. గుమ్మడికాయ చాలా పెద్ద గుమ్మడికాయ తీసుకున్నాను, మీడియం సైజు గుమ్మడికాయ. ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా, అందుకే పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. టమాటో వేసుకోకపోతే ఇంకా చింతపండు ఎక్కువ వేసుకోవాలి. నేను టమాటోస్ 3 వేసాను కాబట్టి చింతపండు అంత తీసుకున్నాను. అలాగే కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. చిక్కగా ఉంది కదా, మరిగినాక ఇంకా దగ్గరకు అవుతుంది. పులుసులా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా మంచిగా ఉడికించుకోవాలి. బెల్లం ముక్క వేసాను చిన్నది, పులుపుకి బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి గుమ్మడికాయ ముక్కలు. ఇలా లాస్ట్కి ఎగ్స్ వేసుకొని, మీకు ఎగ్స్ వద్దనుకుంటే ఓన్లీ గుమ్మడికాయ ఒక్కటి పులుసు చేసుకోవచ్చు. ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఎగ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెట్టాలి. మంచి ఎగ్స్ అందులో స్పైసెస్ అన్నీ పట్టే వరకు మళ్ళీ 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి జొన్న రొట్టెలోకి, రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఇది మళ్ళీ మూత పెట్టి ఒకసారి చూడండి, రెడీ అయిపోయింది రెసిపీ. ఇలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒక్కసారన్నా ఇలా ట్రై చేయండి. గుమ్మడికాయ ఫైబర్ ఉంటుంది, చాలా మంచి వెజిటబుల్, తినాలి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ పెట్టండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే. చిక్కగా వచ్చింది, చూసారు కదా ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.